ఏం పేరు తాత? వెళ్ళే ఎల్లయ్య. ఏ ఊరు? ఈ ఊరే రామచ్చనే రామంచనే. ఎట్లుంది మీకు పింఛన్లుగా 4000 ఇస్తారా గవర్నమెంట్ వచ్చినాక? ఇస్తలేడు. కేసీఆర్ ఇచ్చిన పథకమే వస్తుంది, పాతదే వస్తుంది. కేసీఆర్ పెట్టదు, గదే నడుతుంది ఇప్పుడు. ఈ 5 నెలలకు వల్ల గదే ఇస్తుండు, 2000 పింఛనే ఇస్తుండు. అదేంది మరి 4000 పింఛన్ ఇస్తారని గెలిపించుకుంటారు కదా మీరు? మాయ మాటలు చెప్పిండు రేవంత్ రెడ్డి, తప్పు చెప్పి అన్ని పొడిగిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అని కేసీఆర్ మీద దూసుకపడుతూ ఉన్నాడు ఆయన రేవంత్ రెడ్డి. ఆయన మత్తు కష్టమేలా తెచ్చి తెలంగాణ తెచ్చి పదే పడి చేస్తే కేసీఆర్ ఓడగొట్టే పాత్ర తెచ్చి మాయ మాటలు చెప్పిండు, చెప్పి ఓడగొట్టిండు. ఓడగొడితే కానీ ఓడగొట్టిన పథకాలన్నీ చేసినైనా చెత్తలేడు కదా. మీరే ఓట్లేసి గెలిపించుకోరు కానీ మేమే వేసి వేస్తే మాయ మాటలతో వేసినాం. వేస్తే మాత్రం మాయ మాటలు అంటే మాయ మాటలు అంటే అబద్ధం మాట్లాడినట్టే కదా సారు. అబద్ధం చెప్పినట్టు. అబద్ధం చెప్పినట్టే. అబద్ధం చెప్పి నువ్వు 100 రోజులలో అన్ని గ్యారంటీలు అన్నాడు, 6 గ్యారంటీలు కరెక్ట్ అన్నాడు. ఒక ఫ్రీ బస్ పెట్టిండు, ఫ్రీ కరెంట్ ఇచ్చానా? ఫ్రీ కరెంట్ ఇచ్చానా? కరెంట్ గ్యాస్ ఇచ్చానా? ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి ఏమవుతుంది? 4000 ఇచ్చానా? ఇయ్యలే. 4000 ఇయ్యలేదా? ఇయ్యలే. మహిళలకు 2500 ఇచ్చినామని చెప్తున్నారు రాహుల్ గాంధీ. లేదు, ఈయనే మొన్న రాహుల్ గాంధీ అంటే చూస్తే రేవంత్ రెడ్డి మాట్లాడతలేదు, ఇయ్యలేదు అంటలేడు కదా. ఆయన ముందట ఇచ్చినట్టే ఉన్నాడు, ఇచ్చినట్టే చెప్పిండు రాహుల్ గాంధీ ముందట, కానీ ఇయ్యలే. రుణమాఫీ సంగతి ఏంటంటే రుణమాఫీ డిసెంబర్ ఆగస్టుకు చేస్తా, ఈ దేవుని నొట్టు ఆ దేవుని నొట్టు అంటుండు. నమ్మదా మరి ఒట్లేస్తాను దేవుని దయ ఏం చేస్తాం మనం, అది అనలేకపోతాం. డిసెంబర్ 9 చేయాల్సిన రుణమాఫీ ఇన్ని రోజులు ఆపిరు కదా. ఆపిండు, 5 నెలలు అయిపోతుంది కదా. ఇదివరకు వేయలే రుణమాఫీ. అనిపిస్తుందా? అనవసరంగా కాంగ్రెస్ గెలిపించుకున్నావా? నేను చూస్తే అనుకున్నా, ఒట్టిగా అనవసరంగా రేవంత్ రెడ్డి కేసీ కాంగ్రెస్ని గెలిపించడే తప్పు అయిపోయింది అని చూస్తే అనుకున్నాను. మంచిగానే ఉండే, ఆయన మంచిగానే చేసిండు. నీళ్ళు తెచ్చిండు, నదులు తెచ్చిండు, చేసిండు. ఏదో 3 పిల్లలు ఇకపోతే కోర్టులో మరమ్మతులు చేసినట్టు రేవంత్ రెడ్డి మాట్లాడు, సంస్కారం చేసుడు. ఆయన 3 పిల్లలు ఎవడైనా చచ్చిపోయాడని నాపుతామే. వాడు చచ్చిపోయిండు, వాడు ఎట్లా చచ్చిపోయాడు అని నడుతుందా? అట్లా బాగా చేయాలి. చేసి ఇంకా అప్పులు తెచ్చి పెట్టి చూస్తే చెయ్యాలి, కానీ నీళ్ళు ఇడవక నదులు ఇడవక అని ఆగట్టి నాకు పేరు రావాలంటే ఎట్లా వస్తుంది పేరు? నీళ్ళ సంగతి పంటలు ఉన్న కాడికి వచ్చినాయి, పంటలు ఎండిపోయినాయి. 7 చాలా మంది ఎండిపోయినాయి, ఎండిపోయినాయి. కాలబెట్టుకున్నారు చూడలేక చేనులు. ఎందుకు ఎండిపోయిన చేను చూస్తే బైక్ ఎడిపోతే కలకాలం ఉంటుంది అని గడ్డి కాలబెట్టుకున్నాడు. పరిస్థితి గతంలో లేదు, ఈ 10 ఏళ్ల కాలం అయితే ఇంత దుర్మార్గతనం రాలే. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ఇట్లా ఎందుకు మరి? ఆ దేవుడు పగబట్టిండో ఆయన పగబట్టిండో తెలియదు ఇక మాకు. సరే, మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఎట్లుంటుంది మరి? ఏమనుకుంటారు రైతాంగం మొత్తం? పార్లమెంట్ ఎన్నికలు ఇక కేసీఆర్కి ఎత్తామని కొంతమంటారు. నువ్వేమంటావు? అంటే ఎవరు వస్తే మంచిగా? ఇప్పుడు చూస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్. నేనైతే టీఆర్ఎస్కి ఎత్తా, కేసీఆర్కి అంతే. అంటే కేసీఆర్ వస్తే మళ్ళీ మీకు అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి నమ్మకం ఉంది. ఏం చేస్తుంటారు? కాంట్రాక్టర్, సివిల్ ఇంజనీర్. ఎక్కడి నుంచి? సిద్దిపేట. ఎట్లా ఉందని సార్ పార్లమెంట్ ఎట్లా ఉంటుంది మెదక్? చెప్పాలి, టీఆర్ఎస్ వస్తుంది కావచ్చు. టీఆర్ఎస్ వస్తుంది కావచ్చు. ఎందుకు కాంగ్రెస్ బీజేపీ అంత పట్టులో వేయడం లేదు? టీఆర్ఎస్. హరీష్ రావు వల్ల ఉందా ఇక్కడ? హరీష్ రావు కేసీఆర్ వల్ల ఉందా పట్టు ఇక్కడ? పట్టు ఉంది హరీష్ రావు. ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ మనం లేదు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎట్లుంది? ఇక పని చేస్తా అన్నారు, చేయలే. కరెంట్ బిల్ 1 నెల ఫ్రీ ఇచ్చింది, మళ్ళీ ఇంకో నెల బిల్ వేసి పంపించినారు. ఫ్రీ ఇస్తలేరు. గ్యాస్ సిలిండర్ 500 ఇంకా ఏం కాలే కదా, వాళ్ళు చేస్తా అన్నారు, చేయలే. ఇంకా